అది ఇంకా చిన్న వర్షానికే పూర్ణ మార్కెట్ గాని, లేకపోతే ఇక్కడ కొన్ని ఏరియాస్ అన్నీ గూడా మునిగిపోతాయి. వాటర్ ఒస్తది, ఎటు పోదు అనేది గూడా ఉంది గదా! నో. నో. దానికి యాక్చువల్లీ సంబంధించి దానికి సంబంధించి ఏంటంటే యాక్చువల్లీ పోర్ట్ యూజువలీ సమ్ డ్రాఫ్ట్ కోసం అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ అడ్జసెంట్ టు ద సౌత్ కాన్స్టిట్యున్సీ వాళ్ళేమో చూస్తూ ఉంటారు అనమాట. దానికి తగ్గ మనది ఏదైతే ఈ గడ్డలు ఉన్నాయో సుమారు 5-6 గడ్డలేమో నార్త్ నుండి కానీ, ఈస్ట్ నుండి కానీ, వెస్ట్ నుండి మా దగ్గరకు వస్తాయి అన్నమాట. వచ్చి అది సముద్రంలో కలుస్తుంటుంది అన్నమాట. ఆ సముద్రంలో కలిసేటప్పుడు ఏమవుతుందంటే ఈ సో కాల్డ్ ఈ చెత్తది చేరిపోయిన తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉండదన్నమాట. డ్యూరింగ్ సచ్ టైమ్ ఏంటంటే హ్యూజ్ వర్షాలు వచ్చేటప్పుడు ఏంటంటే ఇమీడియట్లీగా గేట్లు తెరుచుకోవాలి. కానీ గేట్లు తెరవడానికి మాత్రం పోర్ట్ అథారిటీ ఈజ్ వెరీ మచ్ అగెనిస్ట్ టు దట్. వై? బికాస్ ఆల్ దీస్ మెటీరియల్స్ విల్ గో అండ్ దట్ వాట్ ఆల్ దట్ షిప్స్ ఏమో షాఫ్ట్స్ అని పాడు చేస్తాయి అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఇట్ హ్యాస్ టు బి డిప్లొమాటిక్లీ డెల్ట్ అన్నమాట. ఆ డిప్లొమాటిక్గా అప్పుడు ఏంటంటే పోర్ట్ అథారిటీస్ జీవీఎంసీ కమిషనర్తో మాట్లాడి అవి ఎప్పటికప్పుడు ఏమో బై ఫోర్సింగ్ ఓన్లీ దిస్ వర్క్స్ విల్ బి డన్ అనమాట. సో అందుకని మీరు చూడండి ఫర్ ద లాస్ట్ 10 years ఏంటంటే మీకు ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ మాకు ఫ్రీ ఫ్లో అయిపోయింది అనమాట. బికాస్ ఎవ్రీ టైమ్ వీఆర్ దేర్, వీఆర్ ఆల్వేస్ ఆన్ ద అబ్జర్వింగ్, కీన్ అబ్జర్వేషన్. మ్యాక్సిమం ఏంటంటే వితిన్ 6 hours విల్ క్లియర్ ద కంప్లీట్ థింగ్. అంటే ఇప్పుడు వైజాగ్ రాజధాని అనుకుంటున్నాం కదా! అలాంటప్పుడు ఈ బ్యూటిఫికేషన్ విషయంలో గాని, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ ఉంటే రాజధానిగా అంటే కష్టమేమో కదా! ఇవన్నీ డెవలప్‌మెంట్స్ ఇవన్నీ చేయటం అనేది? హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అది. దెన్ యూ హ్యావ్ ద ఓల్డ్ సిటీ. Okay. యాహ్! So old city is having it's a golden city. It's a historical, I mean, history is there in it. We have Mughal Empire, okay, in British colonial rule. ఆనవాళ్ళు మన దగ్గర ఉన్నాయి. అండ్ ఫ్రెంచ్ రెజిమెంట్, ఆల్ దీస్ ఈ ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. ఇవన్నీ పాతవి కదా అని చెప్పేసి మనమేమో నాన్న నాకేమో తాతయ్య ఏమో వచ్చి మనవడా నాకేమో ఒంట్లో బాగాలేదంటే అవన్నీ నేమో వెంటనే సూట్ చేసి పారేయడం కాదు కదా తాతయ్యని మందిచ్చి బతికించుకోవాలి. అలాగే ఇవన్నీ ఎప్పటికప్పుడు ఏంటంటే రెట్రోఫిటింగ్ అవన్నీ చేసి ఈరోజు మీరు చూడండి టర్నర్ చౌదరి కానీ, టౌన్ హాల్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ హిస్టారికల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా జాగ్రత్త పరిచాయి అనమాట. చాలా మీరు మీరు టీడీపీ నుంచి వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని 3 రాజధానుల అంశాన్ని ఎన్నుకున్నారు. అంటే ఏంటి అసలు టీడీపీలో ఏ వర్షన్ ఉండేది? ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? Even if it is a 3 capital cities, the main capital city is Visakhapatnam. So other 2 are the only thing is for the I mean న్యాయపరమైన రాజధాని అండ్ శాసన రాజధాని. సో మనకేంటంటే మెయిన్ విశాఖపట్నం ఈస్ గోయింగ్ టు బి ఎ మైటీ సిటీ in future. Jagan Mohan Reddy garu visionary policies and programs will promote the state rapidly, so that it will become a global hub for industry by 2034. Another 10 years of spell ataniki gaani CM cheste Visakhapatnam will become a global hub. If any industry in the world, if the plan that should come to Visakhapatnam అని చెప్పేసి అతను విజనరీ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారన్నమాట. అలాంటి ప్లాట్ఫామ్ విశాఖపట్నం చేస్తూ ఉన్నారన్నమాట. కానీ వీళ్ళు కోర్టులకు వెళ్ళి కొంతమంది ఏమో అడ్డుకుంటా ఉన్నారన్నమాట, అది జరగనివ్వకుండా. బట్ ఈజ్ నాట్ ఏ పర్సన్ who will bend to this all these things. He is having capacity of surmounting all these things. He is I mean adamant అని చెప్పేసి చెప్పను కానీ, బట్ ఇఫ్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ హిస్ మైండ్ ఈ విల్ డూ దట్. సో ఆ రకంగా విశాఖపట్నాన్ని మైటీ సిటీగా తయారు చేస్తారు, రాజధాని సిటీగా తయారు చేస్తారు. ఫ్యూచర్ ఏమో కంప్లీట్లీ అట్ పార్ విత్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఆర్ విత్ ద ముంబై. వీఆర్ గోయింగ్ టు కాంపీట్. దిస్ ఇస్ వాట్ Jagan Mohan Reddy గారి విజన్స్. Please subscribe Dot News.